మీ ఊరైనా కూడా మీదేం కాదు కదా. మా ఊరు దానికి బయట తీసుకుంటారు మేమేం చేయాలి ఇక్కడ మా గ్రామం తరఫున. అవును, నువ్వు పెద్ద నాయకుడు గానే. నేను నాయకుడు కాదు, నేను ఊరు పౌరుడిని. అవును, ఊర్లో అందరికి ఇచ్చాను 40 లక్షలు ఇచ్చి కొన్నాం, అదే ఊరికి రాలా మాకు. ఈ కొనేదానికి కొనేది ఇవుడు నాకేం చెప్పలేదా? అవును, ప్రతి ఒక్కడే బొట్టు పెడతారు, నీకు బొట్టు పెట్టి చెప్తారు. నాలుగు బొట్టు ఆపుతున్నారు అసలు ఆ ఊరితో పాటు పడుతుంది. 10 మంది చెప్తావు చాలు. 10 మంది కాదు, నీకు 100 మంది వచ్చి ఆపు. ఆపుతా, నువ్వు ఆపు, ఆటలు చెప్తానే. ఏం తమాషా ఉండదు ఇక. నీకు తమాషా ఉందా? అట్టే అట్టే వస్తా ఉండు. ఆల్బిత్రి సత్తయ్య గారు నిన్న మా సోదరుడు రాజేంద్ర అని మరి నన్ను బ్రోకర్లు మందు పోస్తే వచ్చేవారు కమిషన్లు అని అన్నట్టు మాట్లాడున్నాడు. ఎంత పెద్ద అవినీతిపరుడు, ఎంత పెద్ద కమిషన్లు తీసుకునేవాడు అనేది సూలూరుపేట నియోజకవర్గం అందరికి కూడా తెలుసు. 10 మందికి సహాయం చేసేదనుకుంటారు, ఎస్సీలకి మైనారిటీలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటారు. మరి నువ్వు ఆ రెడ్డి గారిలో చెడబుట్టిన రెడ్డి గారిగా ఉన్నావు నువ్వు. ఎందుకంటే నువ్వు రెడ్డి గారులు ఎలా డిగ్నిటీగా ఉంటారో ఆ విధంగా నువ్వు ఉండవు. ఆ పెద్ద ఆయన పాపము, ఒరే ఈ బిడ్డను ఎవరు తీసుకోపోలేదు, మనమైనా ఇంటికి తీసుకొని పోయి పెంచుకుంటాము అని చెప్పి ఆ పెద్ద ఆయన నిన్ను అనాథ అని చెప్పి నువ్వు ఆయన పెద్ద ఆయన తీసుకొని వస్తే ఆ పెద్ద ఆయన్నే నువ్వు అనాథ సరళం పెట్టావు. గతంలో కాళహస్తి నుంచి ఒక ఎమ్మెల్యే ఆ ఊరికి ఏదో కార్యక్రమానికి వచ్చినా కూడా అతను కొంతమంది దుండగులను పెట్టించి రాళ్ల దాడి కూడా చేపించిన వ్యక్తి అతను. దయచేసి అతను ఉన్న అతను చేసిన అవినీతులు అక్రమాలకి ఆల్రెడీ నేను సీఎం గారికి పెట్టినాను, ఎస్పీ గారికి పెట్టినాను, కలెక్టర్ గారికి పెట్టినాను. వారి మీద సరైన దర్యాప్తు చేపించి ఇతని మీద తక్షణమే విచారించి ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము సామాన్య ప్రజలుగా కోరుకుంటున్నాం. మేము బలహీన వర్గాలకి చెందిన వాళ్ళను. ఇతను అడవి నుంచి తప్పించుకొని వచ్చేసిన పిచ్చి పట్టిన గొరిల్లా. దయచేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాం. పట్టణంలో పనిచేసిన బాబీ సిఏ గారికి మేము బ్రోకర్లమని, మేము వసూలు చేసి ఆయనకి ఇస్తున్నామని, ఈరోజు ఆయన జైల్లో ఉన్నా కానీ మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన మీద పంపిస్తున్నాడని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సత్యనారాయణ రెడ్డి గారు, మీకన్నా రాష్ట్రంలో పెద్ద బ్రోకర్ ఎవరైనా ఉన్నారా చెప్పమని చెప్తా ఉన్నాం. 1997 అప్పుడు మర్డర్ జరిగితే నువ్వు A1 ముద్దాయివి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని అతి దారుణంగా మీ అనుచరులతో చంపించలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పుట్టయ్య అనే వ్యక్తి ఇంకా కూడా బతుకున్నాడు అనుకుంటా, ఆయన చెయ్యి నరకలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక ఆర్థిక నేరగాడి నువ్వు. ఉదయం లేస్తే నీకు గొడవలు ఏ విధంగా పెట్టాలి, గొడవల్ని పెడితే నీ పైచాచిక ఆనందం ఏ విధంగా పొందుతావో మాకందరూ కూడా తెలుసు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ జిల్లాలో ఒక సత్యనారాయణ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నువ్వు మళ్ళీ కూడా అధికారులను అడుగుతా ఉన్నావు, కూటమి నాయకులను అడుగుతా ఉన్నావు, మాకు గన్మ్యాన్ని ప్రొవైడ్ చేయండి అని. మాకు కావాలయ్యా, నీ ద్వారా థ్రెట్ ఉంది మాకు. ఉదయం లేస్తే నువ్వు నేర చరిత్ర కలిగిన వ్యక్తివి. ప్రజాక్షేత్రంలో ఉదయం లేస్తే తిరిగేవాళ్ళం మేము. ఏ వారి నుంచి ఏ కత్తితో పొడిపిస్తావో, ఏ వారి నుంచి ఏ యాసిడ్ తీసి పోపిస్తావో మాకు భయం వేస్తుంది. మా కుటుంబ సభ్యులు ఈరోజు భయపడతా ఉన్నారు. అయ్యా క్రూరుడు సత్యారెడ్డితో మీరెందుకు పెట్టుకున్నారు, మనకెందుకు ఈ కర్మ, అతను పెద్ద ఒక ఆర్థిక నేరగాడంట, మనకెందుకు భార్య బిడ్డలు గల్లవాళ్ళు మనకెందుకు అని చెప్పి మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, మా బంధుమిత్రులు కావచ్చు, ఉదయం లేస్తే నేను తిరిగే వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ప్రాణహాని ఉంది, మాకు భద్రత కల్పించండి అని చెప్పి మేము కాళ్ళు ముక్కి వేడుకుంటా ఉన్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.